వర్చువల్ గా జరిగిన తెలుగుదేశం పార్టీ మహానాడును తెనాలిలో పలుచోట్ల ఘనంగా జరుపుకున్నారు. తెలుగుదేశం పార్టీ మహానాడు సందర్భంగా బుధవారం పట్టణ ఐతనగర్లోని లింగారావు సెంటర్లో ఆరంభించారు. టీడీపీ పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు విగ్రహానికి పార్టీ నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం టీడీపీ జెండా ఆవిష్కరించారు. అక్కడి నుంచి క్లస్టర్ మీటింగ్ జరిగే నన్నపనేని సీతారామయ్య సరస్వతమ్మ కళ్యాణ మండపం వద్దకు ర్యాలీగా చేరుకున్నారు. అక్కడ వర్చువల్ గా జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. పార్టీ నాయకుల ఉపన్యాసాలను ఆలకించారు. కార్యక్రమంలో నన్నపనేని రాజకుమారి, నన్నపనేని సుధాకర్, క్లస్టర్ ఇన్ఛార్జ్ అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, యూనిట్ ఇన్ఛార్జ్ ఈదర వెంకట పూర్ణచంద్, కాకుమాను సత్యనారాయణ, వార్డు ప్రెసిడెంట్ వేమూరి గౌతమ్, మాజీ కౌన్సిలర్ అడుసుమెల్లి వెంకటేశ్వరరావు, నాయకులు, కార్యకర్తలు వందలాదిగా పాల్గొన్నారు. తెలుగుదేశం అనే మొక్క నాటారు. అది మహావృక్షమైంది. అది అంతా కూడా ఆంధ్రదేశం అంతానే కాకుండా భారతదేశం కూడా విస్తరించింది. నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా కూడా ఆయన ఎంతోమంది మన్ననలు పొందారు. అనేక మంది ఆయన నాయకత్వం కావాలనుకున్నారు. అప్పుడు ఫ్రంట్ను కూడా ఏర్పాటు చేశారు. అయితే ఎన్టీ రామారావు గారు నారు పోసి మొక్కను నాటితే చంద్రబాబు నాయుడు గారు నీరు పోసి పెంచారు. చంద్రబాబు నాయుడు గారి చేతుల్లోకి పార్టీ పగ్గాలు వచ్చాక వారు ఇంకా అభివృద్ధి చేశారు. కార్యకర్తలను పెంచుకోవడం జరిగింది. లక్షలాది మంది ఆయనకు మద్దతు ఇవ్వడం జరిగింది. ఓడినా గెలిచినా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు గారు నిలిచిపోతున్నారు. ప్రతి మహానాడికి కూడా మనం పండుగలాగా చేసుకుంటున్నాం. ఈ మహానాడుకి ఏంటంటే పొదుపు దీనికోసం యుద్ధాలు జరగడం వల్ల ఇంధనం కొరత మూలంగా కొంత సహకరించాలని, సింపుల్గా ఉండాలని అక్కడక్కడ చేస్తున్నారు. ఈ రోజున మనం మహానాడు పండుగ ఏర్పాటు చేసుకుంటున్నాం. ఎన్నో సంవత్సరాలుగా ఈ పండుగ కార్యకర్తల్లో స్ఫూర్తిని, ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని కలుగజేస్తుందనే మాట వాస్తవం. ఈ సందర్భంగా మరి ఒక పండుగ నెల్లూరులో జరపాలనుకున్న కార్యక్రమాన్ని యుద్ధం జరుగుతున్న కార్యక్రమం నేపథ్యంలో దాన్ని క్యాన్సిల్ చేసుకుని సాంకేతిక విషయాలతో మరి ముందుకు వెళ్తున్న కూటమి ప్రభుత్వం ఈ మహానాడును కూడా సాంకేతికంగా జరపాలి, అందరికీ అందుబాటులోకి రావాలి, అందరూ చూడాలి అనే భావంతో చక్కటి ఏర్పాటు చేయడం జరిగింది. మరి మహానాడు గురించి రాజకుమార్ గారు చెప్పారు ఇప్పుడు అన్ని విషయాలు. ఎన్టీ రామారావు గారు ఈ తెలుగుదేశం పార్టీని స్థాపించిన నాటి నుంచి బడుగు బలహీన వర్గాలకి మరి ప్రాముఖ్యతనిస్తూ ప్రక్షాళన చేస్తూ ఒక రకంగా మరి పేదరికాన్ని నిర్మూలన చేయాలనే కార్యక్రమంలో భాగంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. తరువాత చంద్రబాబు నాయుడు గారు వచ్చి మరి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తూ ఈ రాష్ట్రాన్ని అక్షరక్రమంలోనే కాకుండా అభివృద్ధి పదంలో కూడా ముందుకు తీసుకువెళ్ళాలనే భావనతో ఆయన చేస్తున్న కృషి, తరువాత తరంగా నారా లోకేష్ గారు వచ్చారు. వారు చేస్తున్న కృషిని మనం అందరం గమనిస్తున్నాం. మరి ఎన్నో పరిశ్రమలు తీసుకురావడానికి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్ళడానికి, ఆర్థికంగా మరి ముందుకు ఉండాలనే భావనతో చేస్తున్న కార్యక్రమాలని మనం చూస్తున్నాం. 1982లో పార్టీ ఆవిర్భావ దినోత్సవం నుండి ఈరోజు 44 సంవత్సరాలు ఈ పార్టీకి కార్యకర్తలుగా ఎంతో ఈ పార్టీ ప్రతిష్టకి మంచి ఏర్లుగా ఏర్పడిన కార్యకర్తలందరూ ఈరోజు పచ్చ సొక్కాలతో, పసుపు మయంతో పండగ చేసుకోవటం. అంతకుముందు ఈ మహానాడు అంటే ఒకసాట ఒక మహా తిరణాల్లాగా జరిగేది. ఈరోజు హిందువులైతే సంక్రాంతి, క్రిస్టియన్స్ క్రిస్మస్, ముస్లిమ్స్ బక్రీద్, రంజాన్ ఏ రకంగా ఇళ్ళ దగ్గర వాళ్ళ ఊర్లలో పండుగలు చేసుకుంటారో ఈరోజు మహానాడు ప్రతి ఒక్క ఇంట, ప్రతి ఒక్క గ్రామంలో బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇటువంటి మహానాడులో పండగగా ఈరోజు ఐతానగర్లో ఇక్కడ ఎన్టీఆర్ గారికి నివాళులు అర్పించుకుని ఈరోజు మహానాడుకి